బ్రతిమాలుకుంటున్నట్లుగా వాక్యం చెప్పింది. కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తే సన్నిస్తతి వాంగ్మినేశే నాగ్నిదేశే కః శుష్కవృక్షం వనమాసదత్తం దవాగ్నిమాసీదతి నిర్విశంకః. రాకుమార, కోపానికి కారణం ఎందుకు వచ్చింది? నీ ఆజ్ఞను అందరి గ్రహించని వాడెవడు లేడే ఇక్కడ. ఎండిన వృక్షాలతో నిండిన అడవి వైపు వస్తున్న అగ్ని నిర్భయంగా సమీపించగలిగేవాడెవడు? తస్యావచనం శ్రుత్వా ప్రాంత్య పూర్వమశంకితః భూయః ప్రణయదుష్టార్థం లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఆ లక్ష్మణుడు తార బతిమాలుకుంటూ అధికమైన స్నేహంతో ప్రయోజనకరమైన చూపులతో పలికిన మాటలు విని అనుమానాలు లేనివాడై లక్ష్మణుడు ఇలా: కిమయం కామవృత్తస్తే లుబ్ధ ధర్మార్థ సంగ్రహ భర్తా భర్తుహితే యుక్తే నచైవ మవబుధ్యతే. తారా అమాత్య పరిషత్తుతో కూడిన సుగ్రీవుడు భోగ సమయాన్ని మాత్రమే సేవిస్తూ, భోగాలను మాత్రమే, రాజ్య కార్యాల గురించి కానీ శోకభ్రాంతాల గురించి కానీ ఏమీ ఆలోచించకుండా హాయిగా ఆనందిస్తున్నాడు. సుఖాలతో, సంతోషాలతో, దుఃఖాలతో. సమాపాంశ్చతురః కృత్వా ప్రమాణం ప్లవగేశ్వరః వ్యతీతాంస్తాన్ మదోదగ్రో విహారన్నావబుధ్యతే. సుగ్రీవుడు 4 మాసాలు అవధిగా ఇచ్చి ఇప్పుడు మదమత్తుడై చరిస్తూ ఈ మాసాలు గడిచిన విషయాన్ని గుర్తించలా. నహి ధర్మార్థసిద్ధ్యర్థం పానమీనం ప్రసజ్యతే పానాదద్ధశ్చ కామశ్చ ధర్మశ్చ పరిహీయతే. ఈ విధంగా మద్యం చేస్తూ, పానం చేస్తూ ధర్మార్థాల సిద్ధిని కోరేవాడు ఉండాల్సిన పని కాదని. పానం వల్ల ధర్మార్థ కామాలు 3 చెడిపోతాయి. ధర్మలోపో మహాస్తావత్కృతేఖ్య ప్రతికుర్వత అర్థలోపశ్చ మిత్రశ్చ నాశే గుణవతో మహాన్. ఉపకారం పొంది ప్రత్యుపకారం చెయ్యనివాడు గొప్ప లోపం కడు. గుణవంతుడైన మిత్రుడు పోగొట్టుకున్నవాడి గొప్ప లోపం కడు. మిత్రం హర్ధగుణం శ్రేష్టం సత్యధర్మపరాయణం తద్వయంతు పరిత్యక్తం నతు ధర్మే వ్యవస్థితం. సత్యంలో, ధర్మంలో ఆసక్తి గల మిత్రుడు అర్ధ విషయాలు, గుణ విషయాల్లో శ్రేష్ఠుడుగా ఉంటాడు. కానీ నీ భర్త ఈ రెంటినీ వదిలిపెట్టాడు, దేని మీద నిలకడలో లేడు. తదేవం ప్రస్తుతే కార్యే కార్యమస్మాభిరుత్తరం యత్కార్యం కార్యతత్వజ్ఞే త్వముదాహర్తుమర్హసి. కార్యతత్వం తెలిసిన పోతారా, ప్రస్తుతమైన మా కార్యం ఈ విధంగా ఉన్న పరిస్థితిలో మేము ముందు ఏం చెయ్యాలో మాకేం అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు. సాతస్య ధర్మార్థ సమాధియుక్తం విషమ్యవాక్యం మధుర స్వభావం గతార్థే మనుజేంద్ర కార్యే విశ్వాసయుక్తం తమువాచ భూయః. కనుక ధర్మార్థాల నిశ్చయంతో కూడిన మధురమైన ఆ లక్ష్మణుడి మాటలు విని కాలం మించిన రాముడి కార్యం విషయంలో దాన్ని ఎలాగైనా సాధించగలనని విశ్వాసంతో కూడి లక్ష్మణుడితో మళ్ళా ఇలా అంటోంది: నకోపకాల క్షితిపాలపుత్ర
నాపి కోపః స్వజనే విధేయః తదర్థ కామశ్చ జనశ్చ తస్య ప్రమాదమస్త్యర్థసి మప్యర్హసి వీరసౌఢం. వీరుడువైన రాకుమార, లక్ష్మణ కుమార, ఇది కోపానికి సమయం కాదయ్యా. జనం విషయంలో కోపించకూడదు. నీ ప్రయోజనాన్ని సాధించాలని తపన పడుతున్న సుగ్రీవుడి పొరపాటును నువ్వు సహించాలి కూడా. కోపం కథం మామ గుణ ప్రకృష్ట కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్తద్విధ కోపవశం హి గచ్చే సత్వాప రుద్ధ తపసః ప్రసూతి. లక్ష్మణ, అధికమైన గుణాలు కలవాడు, అల్ప గుణాలు కలవాడి విషయంలో కోపిస్తాటయ్యా. ఉద్యమశీలుడు, గొప్ప తపస్సు కలవాడైన ఒంటివాడు కోపానికి వసుడవుతాడా ఎక్కడైనా? జనామి కోపం హరివీరబంధో జనామి కార్యశ్చ కాలసంగం జనామి కార్యం త్వయి యత్కృతం యచ్ఛామి జానామి యదత్ర కార్యం. రాముడి కోపం ఎలా అమోఘమైందో నాకు తెలుసు లక్ష్మణ. కార్యంలో ఆలస్యమైందని కూడా నాకు తెలుసు. నీ విషయంలో మేము అపకారం కూడా చేశామని తెలుసు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆ విషయం కూడా నాకు తెలుసు. తచ్చాపి జానామి యథా విషహ్యం బలం వరస్తే నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మించ జనే ప్రబద్ధం కామేన సుగ్రీవ మసక్తమధ్యా. లక్ష్మణ, మన్మధుడి బలం ఎంత సహింపశక్యం కానిదో నీకు తెలియదు కనుక ఇప్పుడు సుగ్రీవుడు ఏ స్త్రీ జన సమూహంలో కామంతో నిరంతరం ఉన్నాడు వారు కూడా నాకు తెలియదు. నా కామతంత్రే తవ బుద్ధిరస్తి త్వం వై యథా మన్యువశం ప్రసన్నః న దేశకాలౌహిన చార్ధధర్మ వనేక్షతే కామరతిర్మనుష్యః. ఇవి ఇలా కోపంతో వసుడవటం చూడగా నీకు కామతంత్రం ఆ మీద ఆసక్తి లేదని అర్థమవుతోంది. కానీ కామంలో ఆసక్తుడైన మనుషుడు కాలాన్ని కానీ అర్ధధర్మాది కానీ చూడడు, గ్రహించడు, తెలుసుకో. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ విముక్తలజ్జం త్వమస్య తానత్సర వీరహంత స్వభ్రాతరం వానర వంశనాథం. శత్రువీరులను సంహరించేవాడా, కామ ప్రవృత్తి కలవాడి కామావేశం చేత చిగ్గువద నా దగ్గరే ఉన్న నీ సోదరు వంటి వాడే ఆ సుగ్రీవుణ్ణి ఒకసారి క్షమించయ్యా. మహర్షయో ధర్మ తపోభిరామ కామామ కామా కామానుకామా బలిబద్ధమోహా అయం ప్రకృత్యా చపల కవిస్తు కథంచ విచ్ఛజ్యేత సుఖేషు రాజా. ధర్మం చేత తపస్సు చేత పేరు పొందిన మహర్షులు కూడా వసులై నిరంతరం మోహంతో ఉంటారా? వానరుడు సహజంగా చపల స్వభావం కలవాడు కనుక సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఎలా ఉంటాడయ్యా? ఇచ్చేవ ముక్త్వా వచనం మహార్థం సావానరీ లక్ష్మణమప్రమేయం పునః సఖేలం మదవిహ్వలాకి భర్తుర్హితం వాక్యమిదం బభాయే. మహాప్రభావశాలి లక్ష్మణుడితో తార ఆ విధంగా గొప్ప మాటలు పడి మదం చేత వ్యాకులమైన నేత్రాలు కలదే గౌరవంగా తన భర్తకు హితమైన వాక్యాలు మళ్ళా భర్త అంటే సుగ్రీవుడు ఇట్లా ఉద్యోగస్తు చిరాంగ సుగ్రీవేణ నరోత్తమ కామస్యాపి విధేయేవ తథా తవార్థ ప్రతిపాదనే. గొప్ప పరాక్రమం కలవాడు, స్వేచ్ఛానుసారంగా రూపాలను మార్చుకోగలిగినవాడు,
అనేక పర్వతాల మీద ఉండేవాడు. అయిన వానరు వేల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది వచ్చి ఉన్నారు తెలుసా నీకు. తదాగచ్చ మహాబాహు చారిత్రం రక్షితం త్వయా అక్షరం మిత్రలాభేన సతం దారావలోకనం. మహానుభావులు కలవాడ లక్ష్మణ, అందువల్ల అంతఃపురానికి రా. నువ్వు చరిత్రను రక్షించావు. నీకు మంచి నడవడిక కలవాడివి నువ్వు. సత్పురుషులు మైత్రి పరస్పరంగా మిత్రుల భార్యలు చుట్టంలో దోషమేమీ లేదు. జారతారయా చాప్యనుజ్ఞాతస్వరయా చాపిచోదిత పరివేశ మహాబాహు అభ్యంతరం అరిందమ. శత్రు సంహారకారకుడు సుబాహువు అయిన లక్ష్మణుడు తార అనుమతించడం చేత కార్యానికి సంబంధించి తొందర ప్రేరేపించడం చేత సుగ్రీవ అంతఃపుర ప్రవేశం చే తతసుగ్రీవాసేనం కాంచనే పరమాసనే మహార్హాస్తరణోపేతే దదర్శాదిత్య సన్నిధం. దివ్యాభరణ చిత్రాంగం దివ్యరూపం యశస్వినం దివ్యమాల్యాంబరధరం మహేంద్రమివ దుర్జయం దివ్యాభరణమాలాభి ప్రమాదాభి సమావృతం సంరబ్ధ తరరక్షాక్షో బభూవాంతక సంవిభః. రుమా ఆ తర్వాత లక్ష్మణుడు అమూల్యమైన ఆస్తరణాలను కప్పినవాడు. ఉత్తమ ఆసనాల మీద కూర్చున్న సూర్యుడి వంటి కాంతిగల సుగ్రీవుణ్ణి చూశాడు. శ్రేష్టమైన రూపం గల అతడి శరీరం శ్రేష్టాలైన అలంకారాలతో విచిత్రంగా ఉంది. శ్రేష్టాలైన పుష్పాలు వస్త్రాలు ధరించి యశస్శాలి అయిన సుగ్రీవుడు మహేంద్రుడిలాగా జయింపశక్యం కాని వాళ్లాగా కనప. అతని చుట్టూ దివ్యాలైన ఆభరణాలు పుష్పమాలలు ధరించినటువంటి వాడు నిలబడు. అతన్ని చూడగా కోపంచే కదులుతున్న ఎర్రనైన కళ్ళతో లక్ష్మణుడు యముడిలాగా కనపడు. రుమాంతు వీర పరిరభ్య గాఢం నరాసనస్థు వరాసనస్థో వరహేమవర్ణ దదర్శ సౌమిత్రి మదీసనత్వం విశాలనేత్ర విశాలనేత్రం. రుమను గాఢంగా కౌగలించు శ్రేష్టమైన ఆసనంపై కూర్చొని ఉన్న శ్రేష్టమైన బంగారం లాంటి శరీర వర్ణం గల విశాల నేత్రుడైన వీరుడైన సుగ్రీవుడు దైన్యం ఎరగని బలం కలవాడు. విశాల నేత్రుడైన లక్ష్మణుడిని చూశాడు అంతఃపురంలో. ఇది 33వ సర్గ. మిగతాది 34 రేపు.